సార్ అసలేంటి 2, 3 డేస్ నుంచి మరీ అల్లకల్లోలంగా ఉంది. ఏంటి పరిస్థితి ఏంటి అసలు? అదే ఇట్లా అయితదని మేము అనలేదు. అది ఇప్పుడు నిజంగానే ఎవరో అంటారు కదా! ఏరుకోరి తెచ్చుకుంటే మొగడు ఎగిరెగిరి తన్నిండని అన్నట్టు నిరుద్యోగులు కూడా ఫీల్ అవుతారు. వీళ్ళు ఎంతో కష్టపడి ఒక్క రూపాయి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకోకుండా వీళ్ళే సొంత డబ్బులు మంచికి 5,000, 10,000 పెట్టి ప్రతి గ్రామాన తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, వాళ్ళు వేస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మేము ఏది చెప్తే తింటారో అని వీళ్ళు నిజంగా నిరుద్యోగులు చేసిర్రు. నిరుద్యోగులు నిజంగా చాలా కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిర్రు. అసలు ఇలాంటి రోజు వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా ఇంత తొందరలో. వీళ్ళు ఏమంటారంటే మేజర్గా కొన్ని పోస్టులు పెంచండి, కొంత టైం ఇవ్వండి. అదే మెయిన్గా అయితే ఇప్పుడు డిఎస్సిది ఎక్కువ నడుస్తుందండి. ఇందులో ప్రిపేర్ అయ్యేటోళ్ళ దాంట్లో 50% పైగా డిఎస్సి ఆస్పిరెంట్లు ఉన్నారు. వాళ్ళకు 11,000 జాబ్లు వేసినారు. మొన్నటికి మొన్న ప్రమోషన్స్ కింద మరి ప్రైమరీ స్కూల్ వాళ్ళు హై స్కూల్కి వెళ్ళడం జరిగింది. దానిలో చాలా వేకెన్సీ ఏర్పడతాయి. కొన్ని పోస్టులు పెంచండి అంటున్నారు. ఒక 40 రోజులు టైం ఇవ్వండి, మొన్ననే టెట్టు పెట్టిన అంటున్నారు. మేమేమంటున్నామంటే అట్లీస్ట్ వీళ్ళతో చర్చలు జరపాలి కదా. అయినా మెడికోవర్ హాస్పిటల్ వరంగల్కి వెళ్ళి మేము దీన్ని ఒక మెడికల్ హబ్ చేస్తాము, నువ్వు మెడికల్ హబ్ ఎట్లా చేస్తావు, గవర్నమెంట్ ఎంప్లాయీస్తో చేయాలి. నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ పెడితే ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా సైన్స్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి జాబులు వస్తాయి. అదేవిధంగా స్కూళ్ళు పెడితే టీచర్లు అవుతారు. ఇది పెట్టకుండా నువ్వు మెడికోవర్కి పోతున్నావు కానీ గాంధీ హాస్పిటల్లో ఉన్న మోతీలాల్ నాయకును కానీ పరామర్శించడానికి వాళ్ళకి టైం లేదు. నిన్న రాత్రికి రాత్రే బల్మూరు వెంకట్ వచ్చినాడు, మానవతరాయ్ వచ్చిండు, చెనగన్ దయాకర్ వచ్చిండు. వీళ్ళందరూ కూడా అసలు ఏం చెప్తలేరు. నాకు అర్థమవుతుంది ఏంటంటే సీతయ్య ఎవడి మాట విన్నాడు, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎవరి మాట విన్నాడేమో అని మాకు డౌట్ వస్తుంది. రైట్. మరి మోతీలాల్ నాయక్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారని అంటున్నారు. సో లిఫ్ట్ చేస్తే ఏంటి పరిస్థితి అక్కడ? వీళ్ళకి అర్థమవుతలేదు. ఇప్పుడు కంట్లో నలుసు పడితే నలుసు తీసేయాలి కానీ కన్నునే వీకేసినట్టుంది. ఇప్పుడు మోతీలాల్ నాయకుని తీసేస్తే ఇంకొక నాయకు వస్తాడు, ఇంకొక బీసీ వస్తాడు, ఇంకో రెడ్డి వస్తాడు, సురేష్ కూర్చుంటాడచ్చు, రేపు మేము కూర్చుంటామచ్చు, లేకపోతే నెక్స్ట్ సతీష్ కూర్చుంటాడేమో. ఎంతమందిని అంతా లిఫ్ట్ చేస్తారు? అంటే వీళ్ళు అరిచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపలేరు. అదేవిధంగా మోతీలాల్ నాయక్ను లిఫ్ట్ చేసి నిరుద్యోగుల ఉద్యమాన్ని ఆపలేరు. ఇంకా మరింత ఉధృతమవుతుంది, మరింత నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తారు. ఇప్పటికే రేపు తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగుల బంద్కు పిలుపునిస్తూ ఉన్నారు. మరి నిరుద్యోగుల బంద్ అంటే ఏంది? అన్ని లైబ్రరీలు మూసేసి రోడ్ల మీదకి వస్తారట. ఇంత కూడా చీమ కొట్టినట్లేదు, దున్నపోతు మీద వర్షం పడ్డట్టుంది. ఇట్లా అయితే ఎట్లనండి? ఇంకా 10 ఏళ్ళు ఉంటా పెవికోలు అంటూ తీసుకొని అంటున్నావు. 10 ఏళ్ళు కాదు, 10 నెలలు కూడా ఉండే పరిస్థితి లేదు. రేపు నెక్స్ట్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిసి దండము, మీరు పెట్టిన సీఎం మమ్మల్ని పట్టించుకుంటలేడు, ఒక్కనాడు కూడా మరి ఓ నిరుద్యోగులతో కలిసింది లేదు, మాట్లాడింది లేదని చెప్పి భవిష్యత్ కార్యాచరణ చలో ఢిల్లీ అని పెట్టుకునే ఛాన్స్ ఉంది. వీళ్ళు లిఫ్ట్ చేసి ఆయన ఎక్కడికో తీసుకుపోవచ్చు, కానీ ఈ నిరుద్యోగులంతా చలో ఢిల్లీకి వెళ్తే అనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఓకే, రైట్. అయితే మీరు అన్నట్టు గత ప్రభుత్వాన్ని దించింది కూడా నిరుద్యోగులే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాబ్స్ విషయంలో కూడా ఎక్కడ పట్టించుకోలేని దాఖలాలు అయితే బాగా కనిపించాయి. బట్ ఈ ప్రభుత్వానికంటే మీరు నమ్మి ఓట్లేశారు కాబట్టి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు స్పందించకపోవడాన్ని దీన్ని మీరు అసలు ఎలా చూస్తారు? అదే అహంకారం. ఈ పోరగన్లతోనేమవుతుంది, పేదోళ్ళతోనేమవుతుంది. నీకు మెడికోవర్ హాస్పిటల్ వాళ్ళు కావాలా, వాళ్ళైతే కమిషన్లు ఇస్తారు. నువ్వు సిగ్గు లేకుండా ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి పోయిన వ్యక్తి భారతదేశంలో ఏకైక సీఎం అంటే ఈయనని చెప్పొచ్చు. దానికి తోడు మంత్రులు, ఎమ్మెల్యేలు మొన్నటికి మొన్న నిరుద్యోగుల తరపున కొట్లాడుతా నాకు ఓటేయండి, ప్రశ్నించే గొంతుగా అని చెప్పినటువంటి తీన్మార్ మల్లన్న కూడా ప్రైవేట్ మెడికోవర్ హాస్పిటల్ ప్రారంభించడానికి వరంగల్ పోయింది, కానీ గాంధీ హాస్పిటల్కు వచ్చి మోతీలాల్ నాయక్ను పరామర్శిస్తలే. ఇక్కడ విశేషం ఏంటంటే ఆయన సూర్యాపేట మొన్న ఓటేసింది కూడా తీన్మార్ మల్లన్నకే ఓటేసిండు. మోతీలాల్ నాయక్ ఓటేస్తే గెలిచి ఎమ్మెల్సీ ఆయన ఈయన దగ్గరికి రాకుండా మెడికోవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి పోతుండు. ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా కనబడతలే. శ్రీశైలం పోయిండు ఫ్రెండ్స్తో టూర్ అంటున్నారు. అన్న, ఇంత మొత్తంలో నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి మోతీలాల్ నాయక్ చావు బతుకులలో ఉంటే ఇప్పుడు నీకు టూర్లు అవసరమా? ఇప్పుడు నిరుద్యోగుల సమస్యలు అనేది గత 3-4 నెలల నుంచి ఎక్కువగానే మనం చూస్తున్నాం. అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే ఒక 1 మంత్ బ్యాక్ జరిగాయి. సో అప్పుడైనా కూడా ఒకసారి చూసి ఓటు వేయాలి, అంటే ఓటు వేస్తే మిమ్మల్ని పట్టించుకుంటారని మీరు అనుకున్నారా ఏంటి అసలు? ఇప్పుడు నాదైతే ఆ జిల్లాలో ఓటక్కు లేదు. ఆ జిల్లాలో వాళ్ళు ఏం ఆలోచించారో తెలియదు, కానీ ఇప్పుడు తీన్మార్ మల్లన్న అయితే గెలిపించారు. ఆయన రెస్పాన్సిబిలిటీ ఉండాలా. ఎమ్మెల్సీ అయిన తర్వాత ఒక విధంగా తీన్మార్ మల్లన్న గెలవడానికి కారణం మెయిన్ రీజన్స్ స్టూడెంట్స్ అనే చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏంది అసలు ఆయనకి గెలిపే లేదు చెప్పాలంటే.
అదే మరి తీన్మార్ మల్లన్న ఈ ఉద్యమంలోకి రావాలి, ఈ డిఎస్సి పోస్ట్ పోన్ చేపియాలి, కనీసం ఇంకొక 10,000 అన్న పోస్టులు పెంచేటట్టు కృషి చేయాలి. అదేవిధంగా గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా పోస్ట్ పోన్ చేయాలి. ప్రతి ఎగ్జామ్కు ఒక 2 నెలల నుంచి సమయం వెడితే అడుగుతున్నారు. మీరు ఏ రకంగా చేస్తారో నిరుద్యోగులతోని వాళ్ళు ఎంచుకున్న కొద్దిమంది నాయకులను తీసుకోండి. పలానా మాకు ఈ సార్ అంటాడా ఆ సార్ అంటారా వీళ్ళు చెప్పి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళు అనుకూలంగా పెట్టండి. మీదేం పోయింది? మీరు ఎన్నడూ కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయలే, మెయిన్స్ రాయలే, జిఎస్ అంటే తెలియదు, అర్థమెటిక్ అంటే తెలియదు, రీజనింగ్ అంటే తెలియదు. ఏముంది డబ్బులు వంచడము, అధికారంలోకి రావడం, లేకపోతే నిరుద్యోగులను రెచ్చగొట్టడం, అధికారంలోకి రావడం. ఎన్నడన్నా ఒక లాంగ్ జంప్ చేసిండా ఈ రాజకీయ నాయకుడు? హై జంప్ చేసిండా? మీకు ఏం తెలుసా ఆ నిరుద్యోగుల కోసము? మీరు కనీసము జాబ్ క్యాలెండర్ ఇయర్ తీస్తాని జాబ్ క్యాలెండర్ ఇయర్ తీసుకురాలేదు. సిలబస్ ఇంతంత పెంచి అది ఇస్తే దానికి టైం ఇవ్వాలి కదా. అసలు ఏందో ఏమో గందరగోళంగా ఉంది. నాకు అనిపిస్తుంది భవిష్యత్తులో ఈ రాజకీయ నాయకులకు కూడా ఎగ్జామ్ పెట్టాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, లాంగ్ జంపు, హై జంపు పెట్టి దాంట్లో క్వాలిఫై అయినోడే ఎన్నికల కమిషన్ ముందు అప్లై చేయాలి. లేకపోతే మా బాధలు తెలియదు. ఒక పురిటి నొప్పుల బాధ తల్లికే తెలిసినట్టు ఈ నిరుద్యోగుల బాధ ఎవరికైనా తెలియాలంటే వానికి భవిష్యత్తులో మినిమం క్వాలిఫికేషన్ అనేది ఈ జిఎస్, అర్థమెటిక్, ప్రిలిమ్స్, మెయిన్స్, టెట్ ఎగ్జామ్, డిఎస్సి ఎగ్జామ్ ఇట్లాంటిది ఏదో ఒకటి ఓవరాల్గా పెడితే తప్ప ఈ మొద్దులు కూర్చుండ పెట్టినట్టు కదలరు, మసలరు. ఎవడు సీఎం అయితే వాడిని జోకాలా, లేపాలా, వాడు దేవుడు, వాడు ఇంద్రుడు, తేపరా పాల ప్యాకెట్లు కట్అవుట్లు కట్టాలా, పాల ప్యాకెట్ పోయాలా. ఇందుకేనా ఈ భజన చేయడానిక? చీము, నెత్తురు, రక్తం ఉండదండి. సిగ్గు లేకుండా ఇంకా పార్టీ ఫిరాయింపులు, అవతల పార్టీలో గెలిచినోని ఇంట్లోకి తీసుకోవాలనే సోయి ఉంది. కానీ మరి నిరుద్యోగులు నా కోసం కొట్లాడిరు, మరి ఇలా బాధలేంది? మరి జీవన్ రెడ్డి తటికి జగిత్యాలకు వెళ్తున్నాడు, ఆయన బాధపడుతుండు. ఆయనను సంప్రదించకుండా జగిత్యాల ఎమ్మెల్యేని తీసుకున్నారు సంజయ్ని అని బాధపడుతురు. అసలు తీసుకోవడమే అనైతికము. మళ్ళీ ఈయన ఫీల్ అయితేంది, ఫీల్ కాకపోతే ఈయనకు ఆల్రెడీ 72, 73 ఏళ్ళు ఉంటాయి. ఇంకా 10 ఏళ్ళ తర్వాత ఆయన రెస్ట్ తీసుకోవాల్సిందే. ఆయన కోసము పోయి బతిలాడుతుర్రు. కానీ ఒక్కనాడు కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి సీఎం రాలే, ఇంకా ఎవ్వరు ఏ మంత్రి రాలే. మన కూరలమ్మన, ఆమె పేరు ఏం పేరు, వంటలమ్మన, ఆమె చికెన్ తినడానికి లివర్ ఎక్స్ట్రా, కుమారి ఆంటీ ఎక్స్ట్రా లివర్ 2,000 రూపాయలు అంటే ఆమెకు పర్మిషన్ ఇచ్చిండు. ఆమె అడగలే, చేయలే. మరి ఇంత కుమారి ఆంటీ మీద సోయింది. ఐపీఎల్ మ్యాచ్లో పోయి అక్కడ చూసి వచ్చిర్రు, అక్కడ సోయింది. ఇంకెక్కడ పనికి మాల మెడికోవర్ హాస్పిటల్కి పోతున్నావు అంటే ఇప్పుడు నాకు ఏందంటే సీఎంకు ఎవడెవడు డబ్బు ఉన్నాడు, ఈ డబ్బున్న వాళ్ళే ఆయనకు కావాలి. ఈ నిరుద్యోగుల దగ్గర రూపాయి ఉండదు కాబట్టి వీళ్ళు అవసరం లేదనుకుంటుండా అని మాకు డౌట్ వస్తుంది. కాబట్టి నిరుద్యోగులారా, ఈ సీఎం రేవంత్ రెడ్డి మనకు చేయకపోతే మేము రాహుల్ గాంధీని, సోనియా గాంధీని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈయనకు నిరుద్యోగుల పట్ల ప్రేమ లేదనిపిస్తుంది. మీరు కావాలంటే ఇంకొకరిని సీఎంగా పెట్టండి. ఈయన ఉంటే మాకు అయ్యేటట్టు లేదని నిరుద్యోగులు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఆయననే ఉన్నాడు ఆ మునగాడు, తెలంగాణ పులిబిడ్డ. ఇంకొకరిని పెడితే అయిపోతుంది కదా. వాళ్ళతోనే వాళ్ళు టైం ఇస్తారు. ఈయన ఎన్నిసార్లు అడిగినా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఎవరిని కలవట్లేదు అనేది నిరుద్యోగులు, డిఎస్సి ఆస్పిరెంట్లు, గ్రూప్ 2 గ్రూప్ 3 ఆస్పిరెంట్లు చెప్తారు. నిజమేనా కదా? మీరు ఎవరికి టైం ఇవ్వనోడు మాకు సీఎం ఎందుకండి? 150 రూపాయలతో కొండారెడ్డిపల్లెకి వెళ్ళి హైదరాబాద్కి వచ్చి నారాయణ కూడా మేము దయచేసి చెప్తున్నాం, మేము నిరుద్యోగులం మంచికి 150 రూపాయలు ఇస్తాం. అదే కొండారెడ్డిపల్లెకి హైదరాబాద్ నుంచి వెళ్ళిపోండి, వేరే సీఎంను పెట్టుకుంటాము, మా సమస్యలు మేము పరిష్కరించుకుంటాం. ఏరి కోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తనినట్టు నీకు మెడికవర్ హాస్పిటల్ ఒకటి కావాలి, చిరంజీవి కావాలి, రామ్ చరణ్ కావాలి, అక్కినేని అమల కావాలి, అక్కినేని నాగార్జున కావాలి. అక్కినేని నాగార్జున అమల కబ్జా చేసిర్రు అని చెప్పినావు, ఎన్కన్వెన్షన్, వాళ్ళతో ఫోటోలు దిగుతావు, కానీ నిరుద్యోగులను పట్టించుకోవు. చంద్రబాబు నాయుడు అని ఆదర్శం, చంద్రబాబు నాయుడుతో పోటీ పడుతున్నావు కదా. ఆయన 16,000 డిఎస్సి పోస్టులు వేసిండు, నువ్వు 20,000 వేయు, అది హీరోయిజం అంటారు. నువ్వు 11,000 వేసి మళ్ళీ దానికి టైం ఇవ్వకపోతే తిట్టుకుంటున్నారు. అనవసరంగా ఇజ్జత్ తీసుకో.